ఎప్పటి నుంచి మల్హోత్రా ఇన్వాల్వ్ అయ్యింది? లాస్ట్ ఇయర్ జూన్ నుంచి అనుకుంటా అండి. నాకు తెలియడం అయితే సెప్టెంబర్ అప్పటికి తెలిసింది. ఓకే, అంటే వాళ్ళ రిలేషన్ ఎగ్జాక్ట్లీ మీకు ఏమని తెలుసు? అంటే దే ఆర్ ఇన్ టు రిలేషనా, లేదంటే ఫ్రెండ్లీగానే? ఫ్రెండ్లీగా అయితే అబ్జెక్ట్ చేసే మనిషిని కాదండి, ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఎవరితో అయినా నేను, అది అమ్మాయి ఎవరినివ్వండి అబ్బాయి ఎవరినివ్వండి, నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఒక ఫ్రెండ్షిప్ని నేను తప్పుడుగా చూపించైతే మాట్లాడను. ఇప్పుడు ఇంకేదన్నా ఉన్నా సరే మేబీ నాలో నేర్చుకొని ఉండేదాన్నేమో. దాని తర్వాత ఎఫెక్ట్స్ అన్నవి నాకు పడ్డం జరిగింది. నేను వెళ్ళిపోవాలి అని కోరుకుందామే, వెళ్ళిపోయేది రాజు ఇంకా నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు కదా వెళ్ళిపోయేదాన్ని. మేబీ ఇండైరెక్ట్గా గొడవ పడ్డం, ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఒకవేళ మాట్లాడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని తిడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని గొడవ పడితే వెళ్ళిపోద్దేమో. దీనమ్మ ఇదేంట్రా ఏం చేసినా పోవట్లేదు, ఆ స్టేజ్ వరకు వచ్చింది. మీరు ఫస్ట్ నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారు కదా, అందులో మీరు పెళ్లి గురించి మెన్షన్ చేశారా? చేయలేదు. అంటే ఇప్పుడు సాక్ష్యం అతను లేదు అని చెప్తున్నప్పుడు, పెళ్ళి కాలేదు అన్నప్పుడు అది నాకు అగెయిన్స్టే అవుతుంది, టు బీ హానెస్ట్. సో కలిసి ఉన్నాము, రిలేషన్షిప్లో ఉన్నాము అన్నది నేను చెప్పాను. అండ్ ఇంకా బట్ ఆ రోజు మీరు చెప్పిన వన్ మోర్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే, మీకు ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమాటిక్గా అయ్యింది. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. బట్ ఈరోజు మీరు దాదాపు 200 పైచిలకు ఆధారాలు సమర్పించాను అని చెప్పడం జరిగింది. ఈ కొద్ది కాలంలోనే మీకు ఆధారాలు ఎలా పుట్టుకొచ్చాయి? ఇప్పుడు ఆధారాలు లేవు అంటే అక్షింతలు వేయడానికి మనిషి లేడు, లేకపోతే మంత్రాలు చదవలేదు, లేకపోతే రిజిస్టర్ చేయించలేదు, లీగల్ అవ్వలేదు అన్న పాయింట్లో నేను, అది కానీ సెల్ఫీలు దిగడము, లేకపోతే అది ఇంట్లో కలిసి ఉండడము అలా అయితే ఉన్నాయి. ఇప్పుడు అదే మరి మనిషి ఇక్కడే పక్కన ఉన్నప్పుడు అదే తాలిబొట్టేసుకొని ఉన్నాను నేను. ఇప్పుడు మేబీ ఇప్పుడు తీసేసి ఉంటానేమో, బట్ ఫస్ట్ 3 years అయితే నేను కంటిన్యూస్గా వేసుకున్నాను. ఓకే, రైట్. ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అనేది? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది లావణ్య? చెప్పానండి, అందరికీ తెలిసిందే, మాల్వి మల్హోత్రా వాళ్ళు కలిసి ఎగ్జాక్ట్లీ అదేనా? 100% ఒక రీజన్ నేను సెప్టెంబర్ లో తన గురించి తెలిసింది అన్నారు. అంతవరకు మీతో బానే ఉన్నారా? తను బానే ఉన్నాడు. ఓకే, ఏం చెప్పారు? రాజ్ తరుణ్ అడిగితే తన రియాక్షన్ ఏంటి? ఏమీ లేదంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తున్నా అన్న మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు తెలుసు, అబద్ధం చెప్తున్నాడు అని కూడా నాకు తెలుసు. సరే అయిపోతుందేమో, పోనీ ఎండ్ అయిపోతుందేమో, సరే సినిమా అయిపోయాక, షూటింగ్ అయిపోయాక ఇంకొక సినిమా వస్తే మేబీ మర్చిపోతాడేమో అన్నంత వరకు కూడా నేను ఉన్నాను, నాదేదో చూసుకుంటూ. బట్ నేనే పోవాలి అనుకోవడం తప్పు, అది యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే నేను చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాను, నాది కూడా లేకుండా అతని బతుకు కూడా నేనే బతికేలాగా చేసుకొని. మోసమే, అది 100% మోసమే చేశాడు, నమ్మక ద్రోహమే చేశాడు. కట్టలేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, చాలా తప్పది. మరి శిక్ష పడాలి, జైలుకి వెళ్ళాలి అతను. తనకు శిక్ష పడి జైలుకి వెళ్తే మీకు న్యాయం జరిగినట్టేనా? తను చెప్పిన అబద్ధాలకి నాకు ద్రోహం చేశాడు, నాతో ఉంటాను అని నమ్మించాడు. మరి అది నేను వేసిన సెక్షన్స్ కాదు, మన లానే వేసింది. మరి లా ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు లా ప్రకారం. మరి నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని మరి నన్ను పంపించారు, అది లానే కదా. మరి ఇది యాక్చువల్లీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ మొన్న మీడియాకి ఇచ్చిన బయటలో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మస్తాన్. అతను ఎవరు అసలు? ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు. సో మస్తాన్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు, మాకు ఇష్యూస్ అవుతున్నాయి. దానిలో ఉన్న సెక్షన్స్ వేరు, దానిపైన నేను కేసు పెట్టాను, మేము ఫైట్ చేస్తున్నాం. ఏమని కేసు పెట్టారు మీరు? గుంటూరులో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది తన పైన? సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి. మస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం, పార్టీ అప్పుడు అంటే నేను ఈ రోజు వరకు ఇంకా చెప్పలేదు అది. సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది. సో అంటే ఎక్కువ డ్రెస్ కూడా కాదు, జస్ట్ టీషర్ట్ మేము ఎలా మార్చుకుంటున్నాం, ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట. సో అలా తలుపు కూడా వేసుకోలేదు, జస్ట్ టీషర్టే కదా ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి, అక్క కెమెరా ఉందక్క అంది. మేము కెమెరా దేర్ కదా అంటే, ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్. అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి, వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలీదు, కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, అలా ప్లేస్ అన్నవి జరిగాయి అనమాట. నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా
నా భయం నాకుంటుంది, పని చేస్తుందా లేదా అని అతనికి ఉంటుంది. అలా ఒక దాంట్లోనే కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు. ఓకే. వాస్తవానికి స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్. ఓకే, ఒకళ్ళు ఇష్టం అయితే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్. రిలేషన్షిప్లో ఉంటే వై విల్ ఐ గో ఫర్ కేస్. ఇప్పుడు రాజు ఇక్కడ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను. ఓకే, అక్కడ అతను వదిలేసాడన్నా లేకపోతే అతను కావాలనో కాదు. బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ ఎలా చెప్తూ ఉన్నారు? ఆ కేసు కూడా అందుకే పెట్టారు, పెళ్లి చేసుకోలేదని కాబట్టి. లేదు ఇన్ దట్ కేసు మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేసాడు నన్ను, తప్పు అది కాదు. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే 10 members ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు. అలా 10లో 9, 8, 7, 6 వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను. డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షన్ తను, నా వర్షన్ నేను, మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్, బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని డ్రగ్ కేసు అన్నది జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు నా పేరుంది అన్న దాంట్లోని మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో. సో మస్తాన్కి ఆ యూనిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరుందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను. నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24 మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు 2 years నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాజ్ చేస్తాడు, రాజ్ అలవాటు ఉందని నేను చెప్పొచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A11 గా నేను A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి. సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులండి. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు. మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం. నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఆల్రెడీ ఒక కేసు అయిన మస్తాన్ది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను. ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది, మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేది ఏంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా నేను ఆమెను రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంటుంది స్లోగా. వీ కెన్ క్యాచ్ దెమ్, ఇట్ అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊపిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు. అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాజ్ తరుణ్ని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు, తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఎక్కడ దాకైనా వెళ్తాను ఇది అని. ఇప్పుడు ఓకే సరే, మస్తాన్ అని అఫేర్ అని చూపిస్తున్నాడు, ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్ దాంట్లోని అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు. సరే, నా తప్పని చూపిస్తున్నాడు, అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే.
పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చి? ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఏరోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి MBA చదువుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అంటే అంత పెద్దగా అవ్వకపోవచ్చు బట్ చిన్నవే, అంటే చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో, నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుంటే బాగుండేదేమో. నేను ఇతను ఎక్కువ నమ్మేశాను అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్. అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే 10 సంవత్సరాల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది. ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను, బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గాడు అని చెప్పి. నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని పోలీసులు తేగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప అతన్ని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఏంటంటే కోర్టుకి ఎక్కడ ఎందుకమ్మా, ఇల్లు ఇచ్చేస్తాను అతనే చెప్పాడు. అంటే మాల్వి ఎంటర్ అవడంతోనే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా? ఈ ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనుకోవాలా? అమ్మ చాలా సార్లు అబ్బాయి ఇంటికి అడపా రావడం మానేయడం. కోకాపేటలో తన ఇల్లు అని చెప్పుకుంటుంది 2017లో ఇద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్న చోట ఎదుర్కొండ రవీంద్ర గారు ఉన్నారు, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా పోలే నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడుతున్నాడని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తన వృత్తి తను చేసుకుంటానంటే నెల రోజులు తిరగకుండానే సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పించారు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. సినీ ప్రముఖులు ఎవరు అంటే ఇప్పుడు తనకి కావాల్సింది ఒక సపోర్ట్ అండి. మీ ద్వారా తనకు వస్తున్న సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి తనకి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ అమ్మా ఎవరు చేసినా చేయపోయినా ఆ పేర్లు ఎందుకు బయటకు చెప్పండి అన్ని చెప్తాం అమ్మా. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇవాళ FIR అయింది కాబట్టి అమ్మా, ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పిల్లోండి నువ్వు వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తామమ్మా. అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్ సాయి అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి అసలు FIR విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అవనప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు, నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాలతో తప్పుగా మాట్లాడాను, నేను మీ ఇద్దరు ఉన్నారని తప్పదు, మీ తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్ సాయి ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలు ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా. కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను. మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని ఈ అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు అన్ని విషయాలు క్లారిటీ ఆడియోలో ఉంది. ఖచ్చితంగా లావణ్య గారి గొంతేనా, లావణ్య గారి కాలేనా? ఇందులో తప్పే ఉందమ్మా. ఎడిట్ చేసి అన్నారు, ఎదరా వెనకాతల తెలియనప్పుడు బూతులు తిడుతున్నప్పుడే చెప్తున్నారు అనుకోండి అమ్మా. మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బొరలు బాగా కొట్టాడంటారు అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది, ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఎలా? ఇంకా చాలా ఉన్నాయిలేమ్మా. ఇంకా ఇప్పుడు మనం రాస్తారన్న వ్యక్తి మనం ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్లు చెప్పేసి వెళ్ళిపోయి కదా మీడియా ముందు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా? ఎవడు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో ఎత్తామని మాట్లాడిన ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాజుతరుణ్ అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాజుతరుణ్ తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటల ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే
నోరు మూసుకుని నువ్వు కారెక్ అని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషమేంటో అన్నీ కూడా బయటికి వస్తాయి. బట్ ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోయేంత గ్యాప్ ఎందుకు వచ్చింది వీళ్ళు? ఇప్పుడు రాజ్ తరుణ్ కి నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయన కౌన్సిల్ కి అధికారం ఉంటదిగా. ఈ పిల్ల డ్రగ్ అడిక్ట్ కాబట్టి వ్యసన పర్రాలు కాబట్టి నేను వదిలేసానని చెప్పుకుంటాడుగా. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాడో చెప్పానండి. బ్లడ్ టెస్ట్ కోర్టు పర్మిషన్ ఎప్పుడు చేయించాడో చెప్పానండి. ఆ మస్తాన్ సాయం తీసుకొస్తాం, ముగ్గురిని కూర్చోటి ఒకసారి పంచాయతీ పెడదాం, ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి. దమ్ము ఉంటే తను చేసినటువంటి ఎలిగేషన్స్ లో చావు ఉంటే అతనికి కెపాసిటీ ఉంటే రమ్మని చెప్పండి ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఎందుకు వచ్చిన మాటలన్నీ వచ్చినప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చి మాట్లాడి ఎందుకు మాట్లాడదమ్మా? పిల్ల కొంత నొక్కిరమ్మా. రాజ్ తరుణ్ తో ఉన్న ఇష్యూస్ ఎందుకు బయట చెప్పలేకపోయింది తను? అమ్మ తనే 40 రోజులు జైలుకి బయటకు వచ్చింది. అంటే తనతో ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం. రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాలన్నది ఆ పిల్ల ఉద్దేశం ఎప్పుడు కాదు. కాపురాన్ని సవ్యంగా చేసుకుందాం, కష్టమో నష్టమో నా భర్తతో నేను కాపురం చేసుకుందాం అనుకుంది. నార్సింగిలో పెట్టినటువంటి కంప్లైంట్ మాలవి మల్హోత్రా మీద పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం ఈ అమ్మాయి ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే 6 నెలల నుంచి నీకు నేను ఉన్నటువంటి విల్లా ఇచ్చేస్తా, మెయింటెనెన్స్ ఇస్తా, నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ తన పర్సనల్ నెంబర్ నుంచి చేసిన చాటింగ్ కూడా మీడియా మిత్రులకు అందజేస్తాం. ఎక్కడ చర్చకి తన రెడీయో చెప్పానండి. ఇన్ కోర్టా అవుట్ ఆఫ్ కోర్టా ఎక్కడ చర్చిస్తారు చెప్పండి. ఎప్పుడు వస్తారు చెప్పమనండి అమ్మా. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. చాటింగ్ లో నువ్వు చెప్పావా చెప్పలేదా? విడాకులకు సంబంధించి నువ్వు సంతకం పెట్టి నేను పెట్టినాను నువ్వు అన్నావా అనలేదా? విడాకుల గురించి ఇల్లు గురించి ఆ అమ్మాయికి నువ్వు ఆఫర్ ఇచ్చావా ఇవ్వలేదా? నిన్న కాకపోయినా కూడా వాళ్ళ బంధువులతో బావ వరుస ఎవరితో ఈ అమ్మాయి లావణ్య చౌదరి వాళ్ళ బావతో కూడా నువ్వు కౌరంపావా కౌరంపలేదా? దాక్కుని బిట్ల కింద కట్ చేసి యూట్యూబ్ లో పంపడం కాదు. నీ దగ్గర ఎలిగేషన్స్ ఉంటే ముఖం చాటేయకుండా మీడియా ముందుకు వచ్చి 11 ఏళ్లలో 2 సార్లు కడుపు వచ్చిందా రాలేదా? పోనీ దానికి కూడా నీ సిగ్గుమాలిన డోర్తో ఇంకెవరైనా బాధ్యుని చేస్తావా? అంటే ఇవన్నీ నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ప్రెస్ ముందుకు వచ్చి అంత కాన్ఫిడెంట్ గా అసలు పెళ్లి కాలేదు, జస్ట్ అనే ఫ్రెండ్ మస్తాన్ అనే వ్యక్తితో తనకున్న జస్ట్ ఫ్రెండ్ కడుపు చేసాడా అని చెప్పి జస్ట్ ఫ్రెండ్ కడుపు చేసాడా? తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ సంరక్షణలో తీసుకొచ్చేసిన తర్వాత నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ప్రియుడివి, నువ్వే భర్తవు కదా. నీ అదుపాజ్ఞంలో ఉన్న ఆడపిల్లకి డ్రగ్స్ ఎలా అలవాటైనాయి? నువ్వు తాగుతుంటే కొంచెం ఆ పిల్లకి ఇచ్చావా? నీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగుతుంటే ఆ పిల్లకి అలవాటు చేశారా? ఆ పిల్లకే నీ సంరక్షణలో ఉన్న పిల్లకి ఎలాగిచ్చావు? నీ సంరక్షణలో లేదు, బరి తెగించి బయట తిరుగుతున్న అమ్మాయిని తెచ్చి మళ్ళీ ఇంట్లో ఎలా పెట్టుకున్నావు? ఇంట్లో 15 కుక్కలకి ఆ పిల్లని తల్లిని ఎలా చేసావు? ఆ కుక్కలకి ఇవాళకి కూడా నువ్వు సిగ్గు లేకుండా వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఆ కుక్కలకి నీతికి నిలబడి ఈ రోజు పొద్దున కూడా పిల్ల అన్నం ఎలా పెట్టింది? నీది నోరా తాటిమట్ట? ఇప్పటికీ ఆ కుక్కలకి అన్నం పెడుతుంటే పొద్దున్న ఇంటి పక్కన వాళ్ళతో చెప్పించి అన్ని కుక్కలుంటే మాకు కుదరదు, ఆ కుక్కలు తీసుకు బయటకు వెళ్ళిపోమన్న అమ్మాయినని ఇవాళ పొద్దున కూడా వార్నింగ్ ఎలా ఇప్పించావు? నువ్వేంటో, నీ వెనకాతలో ఉన్న సినీ పెద్దలేంటో, మీకున్న రాజకీయపరమైన కాంటాక్ట్స్ ఏంటో నీ పరిధిలో నుంచే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న ఆధారాలు, హాస్పిటల్ బిల్స్ ఏం జరిగినో పెడతాం. ప్రజలు ఏమో పెడితే తప్పరు. చాలా దగ్గర నుంచి చూస్తున్నారు అమ్మాయి బిహేవియర్, రాజ్ తరుణ్ బిహేవియర్ చూస్తున్నారు కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ అండ్ లావణ్య అని చెప్తే ఏం చెప్తారు? ఇద్దరు ప్రేమించుకున్నమాట వాస్తవం అమ్మా. ఇద్దరు ఇంపల్సు, ఒక మాదిరి ఇమ్మెచ్యూరుడు. అయితే ఇద్దరు కూడా జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. ఆ పిల్లకి ఆ పిల్ల, ఈ పిల్లోడికి ఈ పిల్లోడు. పెళ్ళైన తర్వాత అత్తమాంగారాలు పిలుస్తున్నారు కదా, ఫంక్షన్ల గాట్లకి తిప్పుతున్నారు కదా. నాకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ నన్ను ఎందుకు వదిలేస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పిల్ల పెళ్లిని రిజిస్టర్ చేయించుకోకపోవడం తప్పు. 11 ఏళ్ళు తిరిగిన తర్వాత కొత్త వైబ్స్ అలవాటైనాయి కదా అని ఈ అమ్మాయిని ఇల్లు పొలవై వదిలించేసుకుందాం అని కూడా రాజ్ తరుణ్ తప్పు. ఎన్నాళ్ళు తిరుగుతావు, ఎన్నాళ్ళు అమ్మాయిలు మారుతావు? 2010లో వీళ్ళిద్దరికి కూడా వైజాగ్ లో పరిచయం అయితే 12-13 లవర్స్ కింద ప్రేమ కొనసాగితే 14న ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు, ఆ పిల్లడికి సంబంధించిన పుట్టినరోజు నాడు వీళ్ళిద్దరూ కూడా గుళ్ళో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గోవాకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకి వెళ్ళినా, వాళ్ళింట్లో ఫంక్షన్ లో ఉన్నా నల్ల పూసలు వేసుకునే ఆ పిల్ల ఫంక్షన్ లో కూర్చుంది. మరి నల్ల పూసల ఫ్రెండ్ కి వేసేటువంటి అద్భుతమైన కల్చర్ రాజ్ తరుణ్ ఎక్కడి నుంచి వచ్చిందో, మరి అలాంటి విషయాలన్నీ కూడా రాజ్ తరుణ్ అనేటువంటి మహానుభావుడే ప్రజలందరికీ కూడా వివరించాలమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి అబార్షన్ ఫోటోలు మీకు చూపించా, ఇదిగోండి ఆ అమ్మాయి నల్లపూసలో. ఇది రాజ్ తరుణ్ ఏ గోవా తీసుకెళ్ళినప్పుడు
మరి అక్కడ హోటల్లో ప్రాబ్లం వద్దు అనుకుని పెండం వెళ్ళ ఏమన్నా నల్లపూసలు వేసేయడేమో కూడా ఆ మహానుభావుడు వచ్చి మీడియాకి వివరించారు. సార్ మాల్వి మల్హోత్రా ఇన్వాల్వ్మెంట్ గురించి, తన ఇంటర్ఫిరెన్స్ ఆ గురించి, పిల్లకి శాతం చేసుకోవాలమ్మా, కంప్లైంట్లు పెడతాదో కోర్టుకి ఎక్కుతుందో. బెదిరిస్తుందని తను, ఈమె థ్రెటనింగ్ చేస్తుందని తను ఆడియో క్లిప్స్ అన్ని ప్రముఖ ఛానల్లో ఉన్నాయి. ఇంకా తమ్ముడు చేసినటువంటి మల్హోత్రాని కుర్రాడు చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ చాట్లు, నీ అమ్మ నువ్వు కలిపి ఆడి దగ్గర పడుకున్నారా అని చెప్పి అడిగిన అసభ్యకరమైన మాటలు, ఈ అమ్మాయిని లావణ్య చౌదరి వాళ్ళ తల్లిని కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి చాట్లు కూడా మేము పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసామా. మాల్వి మల్హోత్రా శాతం చేసుకోమా. రాజ్ తరుణ్ గారి ఫ్యామిలీ నుంచి